ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా మాధురి రాథోడ్, ఈశ్వర్ సాయి అనే పేర్లు గట్టిగా వినిపిస్తున్నాయి. అసలు ఏం జరిగింది, ఎందుకని వీరిద్దరూ ఇన్స్టా అండ్ యూట్యూబ్లో ట్రెండ్ అవుతున్నారు? మాధురి రాథోడ్ ఇంకా ఈశ్వర్ సాయి ఒకే రూమ్లో వెమ్లవాడలో తన సొంత భార్యకి రెడీ హ్యాండెడ్గా దొరికారు. ఈశ్వర్ సాయి భార్యకి ఎవరైనా ముందస్తు సమాచారం ఇచ్చారా? వీడియో అయితే ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది గాయస్, చివరి వరకు చూడండి. అసలు ఎవరు తప్పు ఉందనేది చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అదొక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, వీడియోకు ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ 98,000 మంది సబ్స్క్రైబర్ దగ్గర ఉంది. ఇంకా ఎవరైనా చేసుకునే వారు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. లెట్స్ స్టార్ట్ అవర్ ఎపిసోడ్ టుడే. ముందుగా ఈశ్వర్ సాయి ఇంకా మాధురి రాథోడ్ గురించి మాట్లాడుకుందాం. వీరిద్దరూ ఫోక్ ఆర్టిస్టులుగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. రీసెంట్గా హిట్ అయిన బాసింగా బలాల సాంగ్, ఇంకా రాత్రి రాత్రిలో సన్న సన్న బియ్యమే, ఇలా చాలా హిట్ సాంగ్స్ చేసింది ఈమె. ఫోక్లో మ్యాక్సిమం తను మెయిన్ రోల్ లీన్లోనే చేసింది. మాధురి రాథోడ్ గారు తనకంటూ ఒక మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఎట్ ది సేమ్ టైం ఈశ్వర్ సాయి కూడా మంచి ఆర్టిస్టే. ఇతను కూడా మ్యాక్సిమం మెయిన్ లీడ్ రోల్లోనే ఉంటాడు. తనకంటూ ఫ్లోక్లో ఒక ఐడెంటిటీని క్రియేట్ చేసుకున్నాడు. ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది. గత కొంతకాలంగా ఈశ్వర్ సాయి ఇంకా మాధురితో మ్యూచువల్ ఫ్రెండ్స్ లాగా ఉండేవారు. కానీ 2 months బ్యాక్ నుండి మెంటల్గా వీరిద్దరు దగ్గరయ్యారు. ఇది వరకు ఈశ్వర్ సాయి భార్య గారు మాధురితో చాట్ చేస్తూ దొరికిపోయాడంట. ఇక్కడ మీరు ఈ పాయింట్ని నోట్ చేసుకోవాలి. ఈశ్వర్ సాయి మిస్సెస్కి తెలుసు వీరిద్దరి మధ్య ఎమోషనల్ బాండ్ నడుస్తుందని. ఆల్రెడీ మనోడి పైన అనుమానం కూడా ఉంది. ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఏంటి అంటే, మనోడు ఇంట్లో 1 week షూట్ ఉందని చెప్పి వెళ్ళిపోయాడంట. ఆ తర్వాత సీన్ కట్ చేస్తే వెమ్లవాడలో ఒక ప్రైవేట్ హోటల్లో ఈశ్వర్ సాయి ఇంకా మాధురి గారిని రెడీ హ్యాండెడ్గా పట్టుబడ్డారు. అదే సమయంలో ఈశ్వర్ సాయి భార్య గారు ఎవిడెన్స్ కోసం వీడియో షూట్ చేశారు. ఆ క్రమంలోనే మాధురి గారిని చాలా దారుణంగా తిట్టారు. ఆమె చెంపలపై ఒక దెబ్బ కూడా కొట్టింది. ఇప్పుడు ఆ మాటలు సోషల్ మీడియాలో వైరల్గా అవుతున్నాయి. ఈశ్వర్ సాయి భార్య గారు వచ్చే సమయంలో మనోడు ఎగ్జాక్ట్గా వాష్రూమ్లో ఉన్నాడు. అసలు డోర్ ఎవరు ఓపెన్ చేశారనేది ఇంకో టెస్ట్, మళ్ళీ దాని గురించి లాస్ట్లో చెప్తాం. ఈశ్వర్ సాయిని బయటికి తీసుకొని వచ్చి గట్టిగా అరవడం, అతన్ని చాలా మాటలు అనడం స్టార్ట్ చేసింది ఈమె. ఆ మాటలు కూడా సోషల్ మీడియాలో చాలా క్లియర్గా ఉన్నాయి. శరణ్య గారు రూమ్లోకి ఎంటర్ అయిన సందర్భంలో మాధురి గారు మైండ్ బ్లాక్ అయిన ఎక్స్ప్రెషన్ పెట్టారు. నెక్స్ట్ సీన్లోకి వెళ్ళినట్టయితే శరణ్య గారు సోషల్ మీడియా వేదికగా నా భర్తకు నాకు ఎలాంటి గొడవలు లేవని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అందరూ ఇక వీరిద్దరూ డైవర్స్ తీసుకుంటారని ఆశించారు. కానీ తన భర్తను సంబంధించి మళ్ళీ తనతో నాకు లైఫ్ కావాలని డైరెక్ట్గా సోషల్ మీడియాలో వెల్లడించారు. ఈశ్వర్ సాయికి ఇక తన భార్య ఇద్దరు ఒక అండర్స్టాండింగ్ వచ్చినట్టు మనకు అర్థమవుతుంది. ఇలా వీరు ఒక అండర్స్టాండింగ్ వచ్చి మాధురి గారిని వన్ సైడ్ అయితే చేశారు. పాపం మాధురి గారు ఇక్కడ ఒంటరిగా అయిపోయింది. కానీ మాధురి గారు మళ్ళీ యాక్టివ్ అయ్యి ఈ ఇష్యూ మీద మాధురి గారు పోలీసులను ఆశ్రయించారు. ఆమెపై జరిగిన విషయాల గురించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనపై జరిగిన సంఘటనపై చర్యలు తీసుకోవాలని కోరినట్లు తెలుస్తుంది. నన్ను తిట్టారు, కొట్టారు, దూషించారు, నన్ను వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెట్టి అవమానించారని కూడా చెప్పింది. శరణ్య గారు తన ఫోన్ను కూడా గుంజుకొని తన దగ్గర ఉంచుకుందని పోలీసులకు కూడా చెప్పింది. శరణ్య గారికి ఈశ్వర్ సాయి నాతోనే ఉండాలి, ఇంకెవరితో ఉన్నా నేను ఒప్పుకోను అనే వర్షన్లో ఆవిడ గారు ఉన్నారు. మారుతి రాథోడ్ గారు మాత్రం తన పరువు శరణ్య గారు తీశారని తను ఈ వర్షన్లో ఉంది. కానీ ఈశ్వర్ సాయి వర్షన్ వింటే మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు. నేను నా భార్యకి డివోర్స్ ఇచ్చైనా ఎలాగైనా తిరుగుతా, ఎలాగైనా బతుకుతా, కానీ మాధురికి మ్యారేజ్ కాలేదు, తన ఫ్యామిలీ చాలా సఫర్ అవుతుంది, నేను ఇక్కడ కాకుండా ఇంకెక్కడికైనా వెళ్ళి జాబ్ చేసుకొని బతుకుతా, కానీ మాధురి సిచ్యువేషన్ చూస్తే నాకు చాలా బాధగా ఉందని చెప్పాడు. నేను తనకు సారీ తప్ప ఇంకేం చేయలేకపోతున్నాను కూడా చెప్పాడు. తను మళ్ళీ సొసైటీలో ఎలా తిరుగుతుందని చాలా రియాలిటీగా చెప్తూ బాధపడినాడు. ఇంకో కీలకమైన విషయం ఏంటి అంటే, మా మధ్య ఎలాంటిది జరగలేదు, అందుకే నేను ఇంత ధైర్యంగా మీ ముందుకు వచ్చి చెప్తున్నాను అన్నాడు. ఇప్పుడు ఈ వీడియోలో కన్క్లూజన్ ఏంటి అంటే, కొంతకాలంగా వారిద్దరూ మెంటల్గా చాలా దగ్గరయ్యారు. షూటింగ్ టైంలో వారు కలిసి ఒకే రూమ్లో స్టే చేశారు. ఈశ్వర్ సాయి భార్య శరణ్య గారు రెడీ హ్యాండెడ్గా పట్టుకున్నాడు. నెక్స్ట్ ఏంటి అంటే 90% ఆఫ్ అయితే మాధురి గారికి డ్యామేజ్ జరిగింది. ఐ థింక్ 10% కూడా సాయి గారికి డ్యామేజ్ జరిగింది. సోషల్ మీడియాలో ఎంత గుర్తింపు ఉన్నా కొన్ని నిమిషాల్లోనే పోయే అవకాశం ఉంది. దానికోసమే మాధురి గారి సినారియో. వీడియో ఇక్కడ దాకా చూసారంటే మ్యాక్సిమం ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటాను. అలాగే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. జై హింద్.